హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో మరొక జిల్లా నుంచి అయితే మనకు ఒక పీపీటీ అనగా ప్రీ ప్రైమరీ టీచర్ సహాయకు సంబంధించినటువంటి పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే ఇది ఏ జిల్లా నుంచి మరి చూద్దాం, ఏ మండలం నుంచి వచ్చింది, మరి లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఫర్దర్ ఫుల్ వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్లో, అది వెళ్ళి చూడండి. ఏజ్కి సంబంధించి కానీ మనకు అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఉంటుంది, మరి ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇవన్నీ వీడియోలు యూట్యూబ్లోనే వెళ్ళి చూడండి. ఇవంతా లాంగ్ లెంత్ నేను చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను. సో మనకి ఇది నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మరి చూద్దాం. చూసుకుంటే మనకు వచ్చేసి మనకు మండల విద్యా వనరుల కేంద్రం వచ్చేసి మందమర్రి మండలం నుంచి అయితే మనకు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో మందమర్రి మండలం నుంచి వచ్చింది. ఇది ఏ జిల్లాలో ఉంటుందో ఒకసారి అభ్యర్థులు అయితే చూసుకోండి. అదేవిధంగా మనకు తేదీ ఎప్పుడు వచ్చిందంటే 4/6/2020 తేదీ 26 నాడు అయితే మనకు పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో మందమర్రి మండలం నందు ఈ కింద తెలుపబడిన పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి స్థానిక అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులు కోరుతున్నామని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2026 and 27 ఇయర్కి వీళ్ళైతే దరఖాస్తులు తీసుకుంటున్నారు. సో ఇది 10 నెలల మొత్తానికి మనకు తాత్కాలిక ప్రాతిపదికన అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి మండల విద్యాధికారి శ్రీ రాథోడ్ రమేష్ గారు అయితే ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో దాదాపు చూసుకుంటే మనకు పాఠశాల పేర్లు కూడా కొన్ని ఇచ్చారు. ఎంపీపీఎస్ విద్యానగర్, అదేవిధంగా ఎంపీపీఎస్ కళ్యాణి కానీ, అదేవిధంగా ఎంపీయూపీఎస్ కోటేశ్వరరావు పల్లి అనమాట. సో ఈ 3 స్కూల్స్ ఉన్నాయి. ఇంకా మన స్కూల్స్ ఉన్నాయేమో ఒకసారి మీ ఎంఈఓ సార్ని అయితే కన్సల్ట్ అవ్వండి, మండల విద్యాశాఖ అధికారిని. సో దాన్ని బట్టి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఇక పత్రికా ప్రకటన 4th రావడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఫర్దర్ వీడియోలు ఉన్నాయి, షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రీ ప్రైమరీ టీచర్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీ, లేదనుకుంటే డీఈడి డైట్ అంటాం కదా, అది లేదనుకుంటే బీఈడి. గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి వచ్చేసి మనకు 8,000 శాలరీ ఇస్తారు పర్ మంత్. అదేవిధంగా ఆయాకి వచ్చేసి మనకు 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వీళ్ళకు 6,000 శాలరీ ఇస్తారు. సో వీళ్ళిద్దరికి ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ ఫర్ రిజర్వ్ వర్గాలకు కూడా వర్తిస్తాయి స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మరి 4వ తారీఖు 6వ నెల 2026 తేదీన మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి లాస్ట్ డేట్ చూసుకుంటే 8వ తారీఖు 6వ నెల 2026 తేదీలోపు మీరు అప్లికేషన్ చేయాలి. సాయంత్రం 4 గంటలలోపు మీకు ఇచ్చినటువంటి కన్సల్ట్ ఆఫీసర్ ఎక్కడ ఉంటారో వాళ్ళకైతే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి మన డౌట్స్ ఉంటే నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి ఉంటుంది. సో దాని నుంచి కాల్ చేయండి, క్లియర్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదు అనుకుంటే కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇచ్చేటువంటి ట్రై చేస్తాను, ఛాన్సెస్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు మందమర్రి మండలం నుంచి వచ్చినటువంటి మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఛాన్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.